యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదవాలి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణం చేతను మంచు నీళ్లు తెలిసిపోయినట్టు పాతాళము పాపము చేసుకోవాలని పట్టుకోవడం చదువుతున్నటువంటి లేఖల భాగంతో మాట్లాడితే ఆశీర్వదించిన చదువుతున్న లేఖన భాగం మాట్లాడడానికి సహాయపడము. దీనిని మేము ఏమాటం తెలుసుకోవాలో ఈరోజు రాత్రి ఏమాట్లాడారు ఈ మాటలు మాకు తెలియచేయమని ఆలోచిస్తున్నాం. వచ్చిన మేము వారి సన్నిధిలో ఏం తెలుసుకోలేదు నేర్చుకోవాలి. మీరు మా బోధించి సహాయం చేయాలి. ఆలోచించి అడిగి వెళ్తున్నాం తండ్రి. అందరూ ఉన్నామా? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనము ఒకసారి అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు వెలిసిపోయినట్టు మాట్లాడము చేసుకోవాలని పట్టుకున్నాం. ఇప్పుడు మాట్లాడడం అంటే ఏమిటి? గడిచిన వారంలో మనం చూడలేదు. గురించి దాదాపు బైబిల్లో 234 సార్లు ఈ ప్రస్తావన నరకము గురించి పాతాళం గురించి అడగవలసి వచ్చింది. ఒక కొత్త నిబంధనలోనే 70 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పాతాళం గురించి నరకం గురించి దేవుడు రాసించారు. ఎందుకు ఇది ఇంతగా ఇన్నిసార్లు ప్రస్తావించబడింది అని అంటే మనం దాని గురించి లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక విషయం పదే పదే మనం చెప్తుంటే, ఒక విషయం పదే పదే మనం దాని గురించి మాట్లాడుతుంటే దాంట్లో ఏదో ఒక విషయం ఉంది, దానిలో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఈ పాతాళం అనేది నిజముగా ఉంది. కొంతమంది అంటారు యోగ్యం వచ్చినారండి, పాతాళంలో వచ్చినారు, నరకంలో వచ్చినారు అని అంటారు. మనకు ఆధారాలు ఈ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లోనే మనకు ఏర్పరిచినారు. పరలోకం ఎంత వాస్తవమో నరకము కూడా అంతే వాస్తవం అనే విషయాలు ఈ బైబిల్ నుంచి మనం సేకరించవచ్చు. అసలు విషయానికి వస్తే ఈ పాతాళం ఎక్కడుంది అని కొంతమంది అడిగితే బైబిల్ చెప్తుంది. చూడండి, సంఖ్యాకాండం గ్రంథంలో ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండం గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30, 31, 32, 33 వచనాలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30, 31, 32, 33 వచనాలు. అయితే చూపించుకోవాలన్నా వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్టు భూమి తన నోట వచ్చి వారికి కలిగిన సమస్తము రెండు వేసినట్లుగా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని నేను తెలియను. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక ఆధారము ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పే ఆధారం ఏమిటంటే పాతాళం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ వచనంలో స్పష్టంగా వచ్చింది. పాతాళములో వారి ప్రాణములతో పాతాళములో కూడినట్లు భూమి తన నోరు తెరచి అనబడింది. ఎక్కడుంది పాతాళం? భూమి తన నోరు తెరిచి వారిని మింగివేసింది. వారిని మింగివేసిన కూడా రాయబడింది. అన్నమాట 32 వచ్చింది. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, గౌరవ సంబంధులందరినీ, వారి సమస్త సంపాదనలను మింగివేసిన. భూమి కిందనే ఉంది, పాతాళం ఎక్కడో లేదు, నరకం ఎక్కడో లేదు. ఏం చూసి వచ్చినారంటే బైబిల్ చెప్తుంది మనకు ఆధారం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. ఎక్కడుందంటే భూమి, ఎక్కడుందంటే పాతాళం భూమి కింద ఉంది. ఒక వ్యక్తి జియోలజిస్ట్ 24 కిలోమీటర్లు భూమి లోపల ఏముందంటే
ఒక మైక్ పంపించినాడు కిందికి, ఒక కెమెరా పంపించినాడు, ఒక మైక్ పంపించినాడు, పోయిన వాళ్ళు అనిపించినాడు. ఒక కెమెరా లోపలికి పోయిన తర్వాత ఎంతవరకు రికార్డ్ అయిందంటే అంతవరకు రికార్డ్ అయింది. 7.5 కిలోమీటర్ భూమి లోపలికి పోయిన తర్వాత ఈ కెమెరా ఈ ఈ ఈ వాయిస్ రికార్డర్ అక్కడ మైక్ పెట్టి మైక్ పంపించినాడు కిందికి. ఆ భూమిలో ఆ రంధ్రంలో మైక్ పంపిస్తే ఆ ఉష్ణానికి, ఆ వేడికి ఆ మైక్ తరిగిపోయింది. ఆ శబ్దం ఇప్పుడు ఈ ఈ ఈ ఇక్కడ నుంచి ఆ రోడ్డు మీద వరకు అది దగ్గరకు వస్తా ఉందంటే, ఆ మైక్ దగ్గరకు వస్తా ఉందంటే అది తరిగిపోయింది. అంటే దానికి ఉన్నంత వేడి ఆ అరుపులు రికార్డ్ అయినాయి. ఆ అరుపులు అంతవరకు రికార్డ్ అయిన తర్వాత ఎంత రికార్డ్ అయినా రికార్డ్ లేదు. 17 సెకండ్లు మాత్రమే రికార్డ్ అయింది. ఆ అరుపులు, ఆ శబ్దాలు విన్న తర్వాత అది అమ్మో అని అనిపించే గొప్పలు పిలిచేటటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన. రోమాలు నెట్టుబడుచుకుంటాయి ఆ శబ్దాలు వింటే. ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ ప్రాంతం అంత వేడిగా ఉంటే ఏం తట్టుకోగలుగుతారు? ఆ ప్రాంతంలో అంత తీవ్రమైనటువంటి ఆ మంట, ఆ వేడి, ఆ ఉష్ణం, ఎన్ని కట్టెలు వేయాలా, ఎంత కిరోసిన్ వేయాలా, ఎంత మంట మండించాలా? ఒక మంట మండించాలంటే కొన్ని కట్టెలు కావాలా. మరి ఎన్ని కట్టెలు కావాలా? దేవుడు ఏం పెట్టినాడు ఆ నరకంలో? ఎప్పుడు అంటే నరకం అంటే ఏంటి అనే విషయాన్ని వస్తే ఒక 7 సంగతులు మనం ఈరోజు సమర్పించుకోబోతున్నాం. చూడండి, మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 8వ వచనం. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త జీవనంలో ప్రవేశించడం మీకు లేదు. అక్కడ మాట ఏమన్నది? 18వ అధ్యాయము చూడండి, నిత్యాగ్ని అని రాయబడింది లేదా? నిత్యాగ్ని దానికి ఇంకొక మాట ఉంది. ఆ నరకానికి, ఆ నరకంలో ఏముంటది అంటే, ఏముంటదంటే నిత్యము అగ్ని ఉంటుంది, నిత్యము మండుతా ఉంటది, ఎల్లప్పుడూ మండుతా ఉండే అగ్ని. ఇప్పుడు ఒక మంట వేస్తారు అనుకోండి మీ ఇంటి దగ్గర, ఆ మంట ఎంతసేపు కాలుతుంది? మంట ఎంతసేపు కాలుతుంది అంటే కట్టెలు ఉన్నసేపు మంట కలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. అంటే దేవుడు ఏం పెట్టినాడు దాంట్లో? ఏం పెట్టినాడు అంతగా కలుగుతాను ఎప్పుడది? మీరు ఎప్పుడన్నా ఈ అనిమల్ ప్లానెట్ కానీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ ఆ ఛానల్స్ చూస్తే అగ్ని పర్వతాలు ఉంటాయి కొన్ని. ఆ అగ్ని పర్వతాల నుంచి భూమిలో నుండి అగ్ని ఉడుకుతంత దూరం, అది బయటకి విభజింపదు. కొన్ని ఆ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల దూరం దాన్ని ఎదుర్కొనకపోతుంది. అంటే భూమిలో ఏముంది? ఎప్పుడో మండు, నిత్యము మండుతా ఉంది ఆ ప్రాంతం ఉంది. భూమి లోపల ఆ నరకం ఎక్కడో లేదు. ఆ నరకం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది? భూమే. భూమిలో ఎన్ని వనరులు ఉన్నాయి చూడండి. భూమిలో నీళ్లు ఉన్నాయి, భూమిలో ఏముంది? భూమిలో ఏం పెట్టాడు? కిరోసిన్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది. ఎన్ని ఒక పిడికెడు మందులో 106 ఎలిమెంట్స్ ఉన్నాయంట. 106 ఎలిమెంట్స్. అంటే ఒక జీవిత మందిని తీసుకొని దేవుడు దాంట్లో నరుడికి దేవుడు ఏం చేశాడంటే జీవాత్మ ఊడినప్పుడు ఆ మందులో ఏమొచ్చింది? జీవం వచ్చేసింది. మంటిలో ఎన్ని రకాల పనులు పడుతున్నాయి. ఆ మంటిలో స్థానం ఉంటే
ఆ మట్టిలో స్నానం అంటే ఎన్ని రకాల పనులు పడుతున్నాయి. ఇప్పుడు మన కొండల్లో ఈ ఎర్రచందనం చూస్తున్నాం. ఆ ఎర్రచందనం కొడితే ఆ ఎర్రచందనం కట్ చేస్తే కొంత దూరం వరకు వాసన వస్తుందంట, సుగంధం వాసన. కొంత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఏవో పుట్టిన చెట్లు అని ఆ ఫారెస్ట్ వాళ్ళు తెలిసిపోయి వెంటనే చేస్తారు. అంటే భూమిలో చూడండి, ఒక్కొక్క మూలిక ఒక్కొక్క చెట్టు ఎంత పవర్ఫుల్ ఉంది అంటే భూమిలో అక్కడ పెట్టిన దేవుడు అనే దాచించినాడు. కంటికి కనపడినటువంటివి, కంటికి కనపడినటువంటి మూలికలు కూడా ఉన్నాయి. ఒక ఆయన ఒక మూలిక తీసుకొని దాన్ని మంట పెట్టి దానికి వచ్చేటటువంటి బూడిద, ఆ బూడిద తీసుకొని కళ్ళలో పెట్టుకొని అప్పుడు ఆయన భూమి లోపల చూస్తే 3 అడుగుల లోపల ఏముందో నీట్గా మన పైన కనుకున్నట్టుగా కనపడుతుంది భూమి. అంటే ఎంత పవర్ఫుల్ మూలికలు ఉన్నాయి, ఎంతెంత పవర్ఫుల్ మూలికలు ఉన్నాయి. దేవుడు ఏం పెట్టినాడు ఈ భూమిలో? రకరకాలు పెట్టినాడు. ఒకడు పండ్లు కమ్ముతున్నామని చెప్పి రోడ్డు మీద అడవిలో దిగి ఒక పంటి పొల తీసుకొని మొత్తం అంతా బాగా పడుకున్నాడు. పడుకుంటే మొత్తం అంతా పండ్లు ఊడి వచ్చేసింది. ఊసిన పండ్లు ఊడి వచ్చేసింది. అంటే ఏం పెట్టినాడు దేవుడు భూమిలో? ఎన్ని రకాలు పెట్టినాడు? కంటికి కనపడనది, చెవికి నిలబడనది, ఆ జ్ఞానం మెట్టి లేదు. దేవుని జ్ఞానానికి మెట్టి లేదు. కాబట్టి భూమిలోనే ఉంది. భూమిని నెరవేర్చి వాడిని లింక్ వేస్తాను మనం చదువుతామా? భూమిని నెరవేర్చి ఏం చేసింది వాడు? ఆ చదవండి మాట వల్ల భూమిని నెరవేర్చి వాడిని లింక్ ఎక్కడుందండి పాఠంలో? సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 16, సంఖ్యాకాండం 16 అధ్యాయము. గుర్తుపెట్టుకోవాలి మాటలు. భూమి మీద నోరు తెరిచి వారిని వారి కుటుంబములను గౌరవ సంబంధులందరినీ సమస్త సంపాద్యములను మింగివేసింది. భూమిలోనే ఉంది, నరకం ఎక్కడ లేదు. పాతాళం ఇక్కడే ఉంది. ఇద్దరు తిరుగులు విసరుచుందరు. ప్రభు వచ్చినప్పుడు ఒకటి ఎట్టబడతాడు, ఒకటి విడిచిపెట్టబడతాడు. ఇక్కడే విడిచిపెట్టబడతాడు. మనకి ఇక్కడే ఉంది నరకం. నరకం అంటే ఏమిటి అని అంటే ఒక 7 విషయాలు చెప్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆ నరకం అంటే, పాతాళం అంటే నిత్యాగ్ని గుండం. నిత్యము మండేటటువంటి ఒక స్థలం, నిత్యము మండేటటువంటి స్థలం. మనిషి నీళ్లు లేకపోతే అందులో బతుకుతాడు. సైన్స్ అయినా మనిషి నీళ్లు రాకపోతే ఎందులో బతుకుతాడు? ఈ ఎండల కాలము బయటకు వచ్చి ఒక గంట ఎండలో ఉంటే మొత్తం ఆ నరకంలో నీళ్లు కొట్టు పెట్టారు నీళ్ల కోసం. 3 రోజులు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే నీళ్ళే తాగకూడదు అన్నాడు డాక్టర్. 2 రోజులు 3 రోజులు నీళ్ళు రావాలి. నీళ్లు పోయాడు ఇదే కేకలు. ఆ నాలుగు ఎండిపోయింది. ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నిత్యము మందుతూనే ఉంటుంది. మందుతోనే అన్ని గంధకాలలో సల్ఫర్ అండ్ ఫర్నేస్. ఆ ప్రాంతం ఎప్పుడు నిత్యము మండే స్థలం. అది నిత్యము మండుతున్నటువంటి స్థలం. ఇప్పుడు కూడా మండుతా ఉన్నది. ఆరుగది ఆ అగ్ని ఆరదు, అగ్ని ఆరుగది ఆరేది కాదు, నిత్యాగ్ని గుండం. పాతాళ లోకం బహు భయంకర గుండం అని పాట కూడా ఉంది. పాతాళ లోకం బహు భయంకర గుండం, నిత్యము మండేటటువంటి గుండం అంటారు. కాబట్టి 2వ విషయం చెప్తున్నారు. ఆ పాతాళం ఎట్లా ఉందంటే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం
మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఏడుపును పండు కొరుకుటను ఉండును. కేకలు ఉంటాయి. కేకలు ఉండే స్థలం ఆ ప్రాంతంలో ఏముంటుందంటే ఏడుపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏడుపు, పండ్లు కొరుకుట, కేకలు వేయుట. మొట్టమొదటిగా నిత్యము మండుతున్నటువంటి గుండము. రెండవది, ఈరోజు 7 విషయాలు నేర్చుకొని పోవాలి. ఎవరన్నా ఏమన్నా అడిగినప్పుడు నమ్మకం అంటే ఏమిటి, అందుకని ఇది నేను ఇప్పుడు సాయంత్రం వీడియో రికార్డ్ ఈరోజు రికార్డ్ చేస్తాను. ఎప్పటికైనా గుర్తుంటుంది, ఎవరికైనా చూపించండి. ఇది వాస్తవం, బైబిల్ చెప్పేటటువంటి ఒక వాస్తవం. నిత్యము మండేటటువంటి స్థలం ఆ స్థలం. ఆ స్థలంలో ఏమని ఇప్పుడు మనం చదువుతున్న మాటలు ఏమన్నాయి? సైకిల్ వినబడుతుంది, ఏడుపు, పండ్లు కొడుకుతా. ఎప్పుడు రా ఇంటి నుంచి బయటపడేది, ఎప్పుడు రా ఇంటి నుంచి బయటపడేది అంటే కేకలు వినబడుతూ ఉంటాయి. ఆ కేకలు వింటే నీకు చెవులు వీళ్ళు అసలు ఏమి అర్థం కాదు. పని చేసుకున్నప్పుడు ఎక్కడ బాదుకోవాలని అనిపిస్తూ ఉంటది. ఎక్కడ దాముకుందాం అనిపిస్తూ ఉంటది. ఆ ప్రాంతము చాలా భయంకరం. ఏముంది ఆ ప్రాంతంలో? ఏడుపును పండ్లు కొరుకుట. 10 మంది ఒక రూమ్ లో, ఈ హాల్లో 10 మంది నేసి ఏడ్చండ్రా అని చెప్తే ఏడిస్తే ఎట్లుంటాయి కేకలు? వింటామా? వినగలుగుతామా? ఒక చిన్న బిడ్డ కేకలే మనం అసలు వినలేము. హాస్పిటల్ పోతే తెలుస్తాయి ఎంతమంది కేకలు ఎట్లా ఉంటాయో అని. లేకపోతే కొంతమంది ఒక శవం దగ్గర ఏడుస్తూ ఉంటారు. కొంతమంది శవం దగ్గర, ఆ శవం దగ్గర పోయి మనం ఎప్పుడైనా ఆ శబ్దాలు వినగలిగితే, కొంతమంది నిజంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అబద్ధంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. నిద్ర రాకపోయినా కూడా, అంటే ఏడుపు రాకపోయినా కూడా అంటే అది హృదయం నుంచి వచ్చే ఏడుపు కాదు. అక్కడికి పోతే అన్ని రియల్ ఏడుపులే. నరకంలో పోతే అక్కడ ఫేక్ ఏడుపులేమో, ఏడుపులేమో. అయ్యా బతికించండి స్వామి, బతికించండి స్వామి, భగవంతుడా అన్నా కూడా భగవంతుడు ఏడండి, భగవంతుడు అయ్యే భగవంతుడు అంటాడు. కాబట్టి ఆ ప్రాంతం ఎట్లా ఉందంటే నిత్యము మండేటటువంటి గుండె. ఆ ప్రాంతం ఆనందపడి ప్రాంతంలో ఏడుపు, తర్వాత కేకలు వినబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథం 63వ విషయం. యెషయా గ్రంథం చివరి వచ్చిన చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం. వారిపోయి నా మీద తిరుగుబాటు చేసిన వారు అదే గ్రంథం వాటి పొరుగు చావలో వాటి అన్ని ఆడిపోదు, అవి సమస్త శరీరులకు వేగముగా ఉండడం. మూడో విషయం ఏంటంటే నేను చెప్పాల్సిన మాట, మరణించుదాము అని ఆలోచన వచ్చిన కూడా మరణం లేదు. అగ్ని ఆడదు, పురుగు చావదు. పురుగు చావదు అని అంటే అర్థం ఏంటంటే, పురుగు చావదు అని అంటే అర్థం ఏంటంటే, మరణము వారికి కావాలని కోరుకున్నప్పుడు, మరణము కావాలని కోరుకున్న వారికి జరగదు, మరణము జరగదు. ఇది చాలా విలువైన మాటలు. దయచేసి ఇట్లా అట్లా కాన్సన్ట్రేషన్ తప్పిందంటే పిల్లలతో వాళ్ళ వెళ్ళిపోవడం. ముఖ్యంగా ఆయనకే పిల్లల్ని కంట్రోల్ పెట్టేస్తారు. ఒక దెబ్బ పట్టుకొని స్టిక్ పట్టుకోవాలంటే చాక్లెట్ పెట్టుకోవాలి. ఒక ఆత్మ విలువ ఎంతనో తెలిసిన
పురుగు చావదు. పురుగు చావదు. మూడో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పురుగు చావదు అంటే మరణించుదామని ఆలోచన వచ్చినప్పటికీ, మరణిద్దామని చచ్చిపోదామని ఆలోచన వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏం కావాలి? అక్కడ ఏం లేదు, మరణం లేదు, చావు లేదు, నో డెత్. ఇక్కడైతే ఆమోస్ గ్రంథంలో మాట్లాడింది, దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పోతే సింహం ఎదురెక్కారంట. సింహం ఎదురైన తర్వాత అమ్మయ్య, సో ఈ సింహం నుంచి ఎట్లా తప్పించుకోవాలని చూసి ఏదైనా దాడి నిలబడితే సింహం నుంచి దాడి పట్టుకుపోయిన తర్వాత అమ్మయ్య, సింహం నుంచి తప్పుకునే అనుకున్న టయానికి వెలుగు ఉంటుంటారంట. సింహం నుంచి తప్పుకునేదని చెప్పి అనుకున్న టయానికి ఏమంటారు అనుకుంటున్నా, వెలుగుకుంటుంటారంట. వచ్చి చెప్తున్నాను మళ్ళా, అంటే దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలని చెప్పి ఆ నుంచి బయటకు వచ్చి బయటపడదామని ఇంకో ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో అట్లా గోడ ఉందంట. గోడ మీద ఉన్నాయా అనుకోని పెడితే అవన్నీ మాత్రమే ఉన్నాయి బైబుల్లో. అవన్నీ చదివిస్తే తయారు అయిపోదు. దేవుని ఒక్కొక్క దినం బహు అమృతకాలమైన దినం. ఆ దినం వరకు ఎదురు చూడద్దు. సమయం ఉన్నప్పుడే నీ ఇంటిని చెత్తపరచుకో. నీ జీవితం విలువ ఎంతనో ఒకటి సర్వలోకమును సంపాదించుకునే ఒక గొప్ప భక్తుడు విధంగా మాట్లాడినాడు. నేను కోటలు సంపాదించుకున్నా, కావలసిన వెండి బంగారు సంపాదించుకున్నా, నాకు ఏమీ తక్కువ లేదు. నా దగ్గర పనివారు కొల్లలు మంది పనివారు ఉన్నారు. నాకు తిండికి తక్కువ లేదు, భోజనానికి తక్కువ లేదు. అన్ని సమస్యలు వైభవంగా ఉన్నాయి. సూర్యుడికిన్న బ్రతికే బ్రతుకు వ్యర్థమే. ఎంత సంపాదించినా వ్యర్థమే. ఎప్పుడు కొట్లాడుకోవాల్సిన చచ్చిపోవాలని, ఎప్పుడు కొట్లాడు, ఈర్ష్య, మత, అసూయ, కలహం, భేదం, విమతములు ఎప్పుడు ఇవే. మనిషిని చూస్తే మనిషికి సరిపోవడం కదా. మనిషి ఎక్కడ దేవుని దగ్గర వెళ్ళిపోతాడా అని చెప్పి వానికి ఎప్పుడు ఆ ఆలోచనతో బట్టి ఏం చేస్తున్నాడు. మన పౌరస్థితి ఎవరు గుర్తుపెట్టుకోవాలి? ప్రతి క్రైస్తవుడు మన పౌరస్థితి ఎదురుగా పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఒక రోజు. ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉంటాను అనుకుంటే నీ భ్రమ. ఈరోజు రాత్రి వెళ్ళిపోవచ్చు. నీ ప్రాణంకున్నటువంటి విలువ చాలా విలువైన నీ ప్రాణం. నీ ప్రాణం నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలని అనుకుంటున్నావు. ఇక్కడ తీసుకోగలుగుతాం. ఇక్కడ చచ్చిపోవచ్చు. ఇక్కడ చచ్చిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అక్కడ లేదు. అక్కడ తప్పించుకోలేవు. రెండవ మరణం ఒక మరణం ఉంది. ఆత్మకు మరణం లేదు. ఆత్మ చచ్చిపోలేదు. పురుగు చావదు అని అర్థం. దానికంటే ఎక్కడ తప్పించుకోగలుగుతావు నువ్వు? చచ్చిపోదామనే ఆలోచన వచ్చినా ఆ మరణం లేదు. అగ్ని ఆరదు, పొరుగు చావు. అగ్ని ఆరదు, పొరుగు చావు. ఏడుపు, పండ్లు కొరుకుట, విపరీతమైన కేకలు, అయ్యో ఏం జరిగింది అంతగా వినపడుతున్న కేకలు. ఆ బహుభయంకరమైనటువంటి స్థలము ఊహించుకుంటే ఊరికి వినేది కాదు, రియల్ గా వెళ్ళి చూడాలి. ఎట్లా ఉంటుంది? కొంతమంది చూసి వచ్చినారు, దేవుడు ఆత్మ తీసుకొని పోయింది వాళ్ళు. కొంతమంది చెప్తున్నారు వద్దు, ఆ ప్రాంతానికి అస్సలు వద్దు. మరి వద్దంటే నేను ఏం చేయాలి? నరకము గురించి స్పష్టముగా ఒక అధ్యాయం చెప్తుంది. లూకాసు వార్త చేయండి అందరూ. లూకాసు వార్త 16వ అధ్యాయం. నరకం అంటే ఏమిటో 4 విషయాలు అధ్యాయంలో చెప్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 23, 24 వచ్చినారు. చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 23, 24. ఏముంది అక్కడ? పాతాళంలో ఏముంది? బాధ ఉంది. ఏముంది? బాధ.
చదవండి ఇంకా 23, 24 వచనాలు. బాధపడుతూ అబ్రహాము నా గురించి వచ్చి, తండ్రి అబ్రహమ్మా, నా యందు కనికరపడి నీళ్ళలో ముంచి ఏముంది అక్కడ? యాతన ఉంది, బాధ ఉంది, తీవ్రమైనటువంటి బాధ ఉంది, యాతన ఉంది, వేదన ఉంది. ఏముంది అక్కడ? యాతన, వేదన, బాధ, తీవ్రమైనటువంటి బాధ. ఏదైనా నొప్పి తగిలితే ఒక బాధ తట్టుకోలేదు. ఆ బాధ ఎంత బాధ ఉంటుందంటే ఆ బాధ అంత బాధ చెప్పుకోలేము. ఆ బాధ ఇంకా అక్కడికి పోతే ఎప్పుడు కాలుతా ఉంటది. ఈ శరీరము కాలిపోయిన తర్వాత మళ్ళీ పుడతారంట శరీరము. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఆ అగ్ని ఒక సముద్రం, మీరు ఎప్పుడైనా చూసినారా? సముద్రంలో పోయి పడిన తర్వాత ఆ సముద్రంలో నుంచి ఆ ఒక అల్ల నేను తీసుకొచ్చి బయటపడేస్తాను. బయటపడేసిన తర్వాత అమ్మాయ్య బయటపడిపోయాను అనుకునే టయానికి మళ్ళీ నేను లాక్కొని పోతానంట. మళ్ళీ లాక్కొని పోతా ఉంటుంది. చర్మం కాలిపోతుంది, మళ్ళీ పోతుంది. చర్మం కాలిపోతుంది, మళ్ళీ పోతుంది. చర్మం కాలిపోతుంది, మళ్ళీ పోతుంది. అంటే ఎవరికైనా కాల్చుకొని ఉంటే తెలుస్తుంది. కాల్చుకున్నామా కూడా? కొంతమంది కిరోసిన్ పోసి కాల్చుకున్నారు, కొంతమంది పెట్రోల్ పోసి కాల్చుకున్నారు శవాన్ని, మన శరీరాన్ని. వాళ్ళకి తెలిసింటది బాధ ఏందో, అగ్ని యొక్క బాధ ఏందో. ఆ బాధ ఏనంట యాతన. ఎందుకు రాసినాడు ఈ మాటలు? బాధ, తీవ్రమైన బాధ. 24 వచ్చినది ఏముంది అక్కడ? 24 గమనమా, తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి విడేలుకున్నను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుము. లాంఛను భంగము. ఈ అగ్ని జ్వాలంలో యాతన పడుచున్నానని కేకలేస్తున్నాడు. అయ్యా అయ్యా నీళ్లు కావాలా, అయ్యా నీళ్లు కావాలా, ఏం దొరుకుతాయి నీళ్లు? కేకలేస్తున్నాడు, విపరీతంగా కేకలేస్తున్నాడు, యాతన పడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. స్వామి బతికించు, స్వామి బతికించని. తీవ్రమైనటువంటి బాధ ఉంది, కేకలు ఉన్నాయి, యాతన పడుతున్నాడు ఆ ప్రాంతంలో. ఇంకొక విషయం రాబడింది ఇదే అధ్యాయంలో 25 వచ్చిన చూడండి. ఎవరైనా అందుకు కుమారుని, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించే కాక అలాగే కూడా కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకో. ఈ మాట జ్ఞాపకం చేసుకో. అక్కడ జ్ఞాపకాలు ఊరికోరికే వస్తాయి. మందు బాటలు ముందర పెట్టుకొని రోజు సాయంత్రం 7 గంటల అయితేనే బిల్లు కొట్టగానే ఆ మందు బాటలు కనపడుతుంటారు. వీడు కనపడలేదు, ఎంత కనపడుతుంది? ఆడ నరకంలో కనపడుతూ ఉంటది ఆ మందు సీసా, ఆ బాటిల్, ఆ గ్లాస్. వారి దొంగ, వారి తాగుపోతాడు, వారి వ్యభిచారి, ఎప్పుడు బాగుపడదు. ఏ మాటలు అక్కడ తిరగబడుతూ ఉంటాయి. జీవితం ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు మాట్లాడవు, ఎదురు చూసుకోవాలని ముందుదామా అని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం. అంటే అక్కడ ఏమున్నాయంట? ఆ ప్రాంతంలో జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పుడు పని తీసుకొని పోయి ఆడబిడ్డలో అర్థం కాలే. ఒకరిని చంపేసి అమ్మాయి ఎవరు చూడలేదు అనుకోని అది వెళ్ళిన తర్వాత ఆడ కనపడతాను, కంటికి కనపడినట్టు, ఒరే చూడు నువ్వు ఎట్లా తింటున్నావు చూడు. కళ్యాణంలో పెద్ద రాయి వేసుకుని వేసాను. నరకంలో కంటే మనం రోజు కనపడుతుంది ఆ రాయి, బండరాయి దాని తల మీద వెళ్ళినట్టు, ఆ తల పగిలిపోయే రక్తం చెందినట్టు, ఆ రక్తం నేల నుంచి మొదలుపెడతా ఉంది. అయ్యా నన్ను చంపేశాడు. అక్కడ ఏమన్నా జ్ఞాపకం వస్తున్నాయని జ్ఞాపకాలు వస్తున్నాయి. ఒక నరహంతకుడు కానీ, ఒక వ్యభిచారి కానీ, ఒక దొంగ కానీ, ఒక దూరం తీసుకోవాలి కానీ ప్రతి జ్ఞాపకం వాడికి వస్తా ఉంది.
లోపల గుంతలు తవ్వుతున్నావేమో. ఒక వ్యక్తి బాగుపడతా ఉంటే ఒక వ్యక్తిని చూసి సహించలేకుండా ఉన్నావేమో. పగ, ఈర్ష్యం, ద్వేషం, అసూయ, కలహం, ఇవన్నీ నీలో ఉన్నాయేమో. అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి అక్కడ. నువ్వు చేసిన పొరపాట్లన్నీ గుర్తుకొస్తా ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏమైతే చేస్తావో, ఇక్కడ ఏమైతే అన్యాయం చేస్తావో, ఇక్కడ ఏమైతే మోసం చేస్తావో, ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తా ఉంటాయి అక్కడ. తప్పించుకోలేవు. అబ్రహాం అదే చెప్తున్నాడు, జ్ఞాపకం తెచ్చుకో. ఇదిగో కనపడతాను చూడు, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవిస్తా ఉన్నావు. లాజరు కూడా ఎంత కష్టపడినాడో. కుక్కలు వచ్చి పురుగులు నాపుతున్నాయి, పురుగులు నాపుతున్నాయి. చూడు ఎంత జ్ఞాపకం. వాడు జ్ఞాపకం ఉన్నాయి. అక్కడికి పోతే మెమరీ లైన్ లాస్ అవ్వదు. ఇక్కడే మర్చిపోతాం. మనం ఏం జరిగిందంటే ఇక్కడే మర్చిపోతాం కానీ అక్కడ మర్చిపోదు ఉండదు. అక్కడ ఏమున్నాయి? జ్ఞాపకాలు ఉన్నాయి. నీ పాపము నిన్ను పట్టిస్తుందని రాయబడింది బైబిల్లో. చదువుతున్నమాట ప్రకటన గ్రంథం. నీ పాపము నిన్ను పట్టించును అని. చూడండి, తీసిన వాళ్ళు ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 14 మాట 14:13. 14:13 ప్రకటన 14:13. వచ్చిన వతులు ధన్యులని రాయమని పరలోకము నుండి వెంటనే, ఇది నిజమే. వారి వెంట పోవును. వారి క్రియలు ఏమున్నాయి ఆయన దగ్గర? ఏముంది? వారి క్రియలు వారి వెంట పోవును. నీ క్రియలు నీ వెంట వస్తాయి. వానికి తగిన జీతము నా దగ్గర సిద్ధముగా ఉంది అని రాయబడింది. వాని క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపడి జీతము నా దగ్గర ఉన్నది. నేను ఒక పిల్లోడు ఫోన్ చేసి అన్న, ఒక వ్యక్తి దగ్గర పొలాన్ని తెచ్చుకున్నాను. నా హృదయం నాలో కొట్టుకుంటా ఉన్నా. నేను తెచ్చుకున్నాను, ఎందుకన్నా తెచ్చుకున్నానని. నా హృదయం నాలో నుంచి మనస్సాక్షి, నా ఇన్నర్ జడ్జ్, నాకున్నటువంటి న్యాయాధి లోపల, ఆ న్యాయాధిపతి ఎందుకు తెచ్చుకున్నావు అని వేధిస్తా ఉన్నాడు అని ఫోన్ చేసినాడు. అవును, నేను అది కరెక్టే కదా, తప్పే, నువ్వు చేసిన తర్వాతే మరి ఎందుకు తెచ్చుకున్నావు? సరే, వాడు కోపం పుట్టించినాడు, నువ్వు తెచ్చుకున్నావు. దానికి క్షమాపణ ఉంది వాడు చేసిన దానికి. సరే, నువ్వు ఏదో పొరపాటు చేసినావు, నువ్వు కావాలని చేయలేను, అయితే వాడు చేసిన అన్యాయం నువ్వు తెచ్చుకున్నావు అని చెప్తాను, బాగానే ఉంది. అది క్షమాపణ అడిగి, ఇప్పుడే క్షమాపణ అడిగాను. నీ క్రియలేని గంట వస్తాయి అన్నాడు. పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధంగా ఉండలేమో, అన్యాయస్తుడు ఇంకనో అన్యాయంగా ఉండలేమో. ఒకరు కత్తి చేత పట్టుకుంటే వాడు కత్తి చేతనే చచ్చిపోతాడు. అవన్నీ రాయబడినాయి. కాబట్టి వారి క్రియలు వారి వెంట వెళ్ళను. ఇప్పుడు 4 విషయాలు చూసినాం. 5 విషయాలు చూసినాం. ఏమున్నాయి నరకంలో? ఏముంది? నిత్యాగ్ని గుండం, బహు భయంకరమైన గుండం, అగ్ని ఆరదు, నిత్యము మండుతూ ఉంటున్నటువంటి ప్రదేశం. ఆ ప్రాంతం నిత్యము మండుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఏడుపు, పండ్లు దొరుకుట, కేకలు వినపడతా ఉంటాయి. అక్కడ ఏడుపు ఉంటది. ఏడుపు, పండ్లు దొరుకుకోవడం, తిట్టడం. పండ్లు దొరకడం అంటే మనం పండ్లు దొరుకుతా ఉంటాం. అంటే కొంతమంది చూస్తాడు అది లేదండి. మార్కెట్ లేదు. డీసెన్సీ అనేది క్రమశిక్షణ. పండ్లు దొరుకుతాం. బహు బాధకరమైనటువంటి స్థలం, కేకలు వినపడే స్థలం. తర్వాత 3వ విషయం
ఆ? అగ్ని ఏనా? యాతన, అదేనా? యాతనకరమైన స్థలం. పురుగు చావదు, పురుగు చావు. మరణం కోరుకున్న కూడా మరణము దొరకదు ఆ ప్రాంతంలో. మరణం కావాలని వెతుక్కున్నా కూడా మరణం దొరకదు. ఇక్కడ ఒక ఆయన చచ్చిపోదామని చెప్పి సూసైడ్ అవుతుంటారు, చచ్చిపోయారు. ఇక్కడ దొరుకుతుంది మరణం, అక్కడ దొరకదు. ఎక్కడన్నా పోయి చచ్చిపోదామో దూకుగా మనం అనుకున్నా కూడా నీకు మరణం దొరకదు. జీవితం మార్చుకో దయచేసి ఈ రోజు రాత్రి ఇక్కడ నుంచి పోయేటప్పుడు. తర్వాత ఏముంది ఇంకా అక్కడేముంది? జ్ఞాపకాలు గుర్తు నిన్ను వెంటాడుతూ ఉంటే నీ జ్ఞాపకాలు, నీ జ్ఞాపకం నిన్ను వెంటాడుతూ ఉంటది. తర్వాత బాధ ఉంది, యాతన ఉంది. ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి బాధలు ఉన్నాయి, మామూలు బాధ కాదు అది. తర్వాత ఈ అధ్యాయంలో చూడండి, 26 వచ్చిన చూడండి. 26 మాకున్న మీకున్న మధ్య ఉంచబడి ఉంది. ఏముందంటే అక్కడికి ఒకసారి దాంట్లో పడిపోతే ఎడబాటే. మళ్ళీ నా బిడ్డను చూసుకుంటాం, మళ్ళీ మా అమ్మని చూసుకుంటాం, మళ్ళీ మా నాయన చూసుకుంటామంటే మర్చిపోవాల్సిందే జీవితం. ఒకసారి దాంట్లో పడితే నిత్యము ఎడబాటే. మళ్ళీ ఇంకా దొరకదు, నీకు ఇంకా ఛాన్స్ దొరకదు. నిత్యమైన అగ్నిగుండములో ఒకసారి పడిపోయిన తర్వాత ప్రభా ఒకసారి అక్కడ చాలా బాధలేదు, ఒకసారి ఇంటికి పోయి వస్తాం, మా అమ్మ దగ్గరికి పోయి వస్తాం, మా నాయన దగ్గరికి పోయి వస్తాం అంటే కుదరదు. ఎడబాటు ఉంది అక్కడికి, ఇక్కడికి ఏముంది? దేవునికి అక్కడికి ఎడబాటు, నిత్యము ఎడబాటు. అది ఆ ప్రాంతంలో ఒకసారి పడిపోయిన తర్వాత అక్కడే మాట రాయబడింది. ఆ మాట, మా యుద్ధ ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటబోయే వారు దాటి భోగాలకున్నట్లు, ఇక్కడి నుండి మీ యుద్ధకు దాటబోయే వారు దాటి భోగాలకున్నట్లు, అక్కడి వారు మా యుద్ధకు దాటి రాగాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉంది. ఎడబాటు, మహా అగాధం. ఇక్కడి నుంచి అక్కడికి పోలేరు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఒకసారి దేవుడు తీర్పు తీర్చేశాడు అనుకో, నువ్వు ఇంకా పోయి అక్కడ పడిపో అంటే అంతే. ఆ నుంచి మనం ఇక్కడికి వచ్చేది ఉండదు. అయిపోయి నిత్యమైనటువంటి ఎడబాటు అది. ఒకసారి ప్రభావం నా బిడ్డను చూసుకున్నావు అనిపిస్తా ఉంది, పోయి చూసుకొని వస్తా. చాలా రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, అంతే. ఇంకా అయిపోయి బిడ్డలే ఎవరులే ఏముండదు, నిత్యము ఎడబాటు. తర్వాత చివరిగా ఇంకొక మాట్లాడబడింది ఇక్కడ 7వ విషయము, 28వ వచనం. 27, 28 వచ్చిన 27, 28 వచ్చిన. అప్పుడు తండ్రి అలా వెళ్తే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారిలో వేదనకరమైన స్థలమును కాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రిని పెట్టి మనం పంపవలని నిన్ను వేడుకుంటున్నాడు. అక్కడ వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనకు జవాబుందా? నరకంలో ప్రార్థన జవాబుందా? లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 7వ విషయం, ఇక్కడ మొరపెట్టుకుంటే నీకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు నేను కరుణిస్తాడు, కనికరిస్తాడు. ప్రభా నేను పాపం అంటే నేను క్షమిస్తాడు. చాలా దయగల దేవుడు నీకున్నాడు. ఇప్పుడు ఇక్కడ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నీ ఎడల నా ఎడల నువ్వు చేసిన పొరపాట్లు ఎన్నైనా ఉండని, ఆ పొరపాట్లు అన్నిటికీ క్షమాపణ ఉంది. ఇక్కడే ఉంది క్షమాపణ. అక్కడ క్షమాపణ లేదు, అక్కడ ప్రార్థనకు జవాబే లేదు. అక్కడ ఆ ప్రాంతంలో ఎంత వేడుకున్నా, ఎంత గింజుకున్నా, ప్రభా అని కన్నీరు తీర్చినా కూడా, ప్రభా నీకు ఎంత సహాయం చేసినా, నీ మందిరానికి ఎంత డబ్బులు ఇచ్చినా, మందిరం కట్టించినా, నేను అన్ని చేసినా ఇన్ని చేసినా అంటే ఉపయోగం లేదు. ఎంతమందికి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంతమందికి ఎన్ని అన్నాలు పెట్టినా, ఎన్ని అన్నదానాలు చేసినా లేదు, ఏం ఉపయోగం లేదు. ఆ ప్రాంతంలో జవాబే లేదు.
ఒకసారి దేవుడు తీర్పు తీర్చి నేను నరకంలో అగ్నిగుండంలో పడేస్తే అక్కడి నుంచి నువ్వు బయట పడలేవు. ప్రియ సహోదరుడు, ఎందుకు నీ ఆత్మను నష్టపరుచుకుంటావు?